గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా శుభోదయం. ఏంటి మొదటి వీడియో చేశారు, రెండో వీడియోలో ఆదివారం సాయంత్రం కలుస్తూ ఉన్నారు, కానీ ఆదివారం ఎర్లీ మార్నింగే ఈ వీడియో చేసున్నారు. ఎందుకోసం చేశారు అనుకుంటున్నారా? ఎస్, అది మీకోసమే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే విషయం ఆదివారం మీలో మీకు చర్చ జరగాలి కాబట్టి. మీకోసం ఎవరైతే నాయకులు, యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ విషయం తెలిస్తే వాళ్ళు ఆ రకంగా ముందుకు సాగుతారనే ఉద్దేశంతో ఈ వీడియోని ఎర్లీ మార్నింగే చేయాల్సి వస్తోంది. ఎస్, నిన్న మీకు చెప్పినట్టుగా ఆ ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ అందరికీ రివీల్ చేయబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగులు దీని కిందకు వస్తారండి. 4వ తరగతి ఉద్యోగులు కానీ 5వ తరగతి ఉద్యోగులు కానీ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కిందకి వస్తారు. ఈ రూల్స్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారు? భారత రాజ్యాంగం ఒకే ఒక్క వ్యక్తికి ఆ రూల్స్ ఫ్రేమ్ చేసే అధికారం కానీ నియంత్రించే అధికారం కానీ ఇచ్చింది. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్, ద స్టేట్ గవర్నర్. మన గవర్నర్కి, రాష్ట్ర గవర్నర్కి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ను చేయడానికి కానీ నియంత్రించడానికి కానీ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కానీ ఆయనకు మాత్రమే రాజ్యాంగం అవకాశం కల్పించింది, హక్కు కల్పించింది. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ ద స్టేట్ గవర్నర్. దీనిని బట్టి ఏ రకంగా ఇప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగులు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ కార్యాచరణ సిద్ధం చేయాలండి. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు, సరే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఇవాళ వరకు. స్పందించినప్పుడు మీరు వెళ్ళి ఎవరిని కలవాలి? రాష్ట్ర గవర్నర్ని కలవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్మెంట్ చేసే అధికారం కానీ దాన్ని నియంత్రించే అధికారం కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే అధికారం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్ని చేయాలనుకున్నా కూడా దానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్కి మాత్రమే అత్యున్నత వ్యవస్థ, మన రాజ్యాంగ వ్యవస్థ అవకాశం కల్పించింది. ఆర్టికల్ 309 ఆర్టికల్ 309 ప్రకారం వచ్చిన ఈ అధికారం పూర్తి స్థాయిలో గవర్నర్ మాత్రమే అమలు చేస్తారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏ యొక్క ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ముందు రాష్ట్ర గవర్నర్ను మాత్రమే సంప్రదిస్తుంది. ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైనప్పుడు కూడా గత ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ ఆమోదంతోనే గెజిట్ నోటిఫికేషన్ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గత ప్రభుత్వం ఏం చేసిందండి? సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అలా చెప్పకపోవడం వలన ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ లేకుండా పోయాయి, ప్రమోషన్ ఛానల్ లేకుండా పోయింది, నోషనల్ ఇంక్రిమెంట్లు లేకుండా పోయాయి, వాళ్ళ తరక పిఆర్సీ బెనిఫిట్లు కూడా లేకుండా పోయాయి. ఇక మహిళా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో గాల్లోనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఆ శుభవార్త తెలిసింది కదా. రాష్ట్ర గవర్నర్ మాత్రమే మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి ఏకైక వ్యక్తి. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ ద ప్రాబ్లమ్ సాల్వర్ ఇన్ గ్రామ వార్డు ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు రాష్ట్ర గవర్నర్ని కలవాలి, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏ రకంగా తీసుకోవాలండి? మీరు ముందుగా రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి దరఖాస్తు చేస్తే మీకు ఆయన సమయం కేటాయిస్తారు. సమయం కేటాయించినప్పుడు మీరు 2 అంశాలు చెప్పాలి. ఒకటి, రాజ్యాంగం 309 అధికరణ ప్రకారం మీకు హక్కులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ తయారు చేయడానికి కానీ దాన్ని అమలు చేయడానికి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేయడానికి కానీ మీకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం మీకు కల్పించిన అధికరణను పూర్తి స్థాయిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్లై చేయాలి అనే విషయాన్ని మీరు గవర్నర్కి చెప్పాలి. అప్పుడు గవర్నర్ కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ రూలింగ్ పర్సన్ ఈజ్ ద గవర్నర్ కాబట్టి గవర్నర్ ప్రోటోకాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు.
ఏమని రాస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసింది, కానీ ఫలానా 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ లేవు. ఆ సర్వీస్ రూల్స్ అధికారాలను పూర్తి స్థాయిలో నియంత్రించే అధికారం గవర్నర్గా నాకుంది కాబట్టి నేను మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమలు చేయండి అని చెప్తుందండి. అదే క్రమంలో రాజ్యాంగం మనకి ఇంకో హక్కు కూడా ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇంకో హక్కు కూడా ఇచ్చింది. అదే ఆర్టికల్లోని 309 అధికరణలోని రూల్ 28. ఇదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్రహ్మాస్త్రం. ఈ రూల్ 28ని అనుసరించే రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ శాఖల్లోని కార్యాలయాల్లోని శాఖల్లోని అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళకి ప్రమోషన్ కల్పించకపోతే ఇదే అంశంపై కోర్టులో కేసులు వేశారు. కోర్టులో కేసులు వేసి గెలిచిన దాఖలాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ద రూల్ 28 అండ్ ఆర్టికల్ 309 ఎప్పుడైతే మీరు ఈ 2 అంశాలను మీ యొక్క రిప్రజెంటేషన్లో రాశారో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడుతుంది. రాజ్యాంగం కల్పించిన 309 అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యం వహించింది కనుక అది దాని కిందకు వస్తుందండి, రాజ్యాంగ ధిక్కారం కిందకు వస్తుంది. రూల్ 28ని ఫాలో కాలేదు కాబట్టి అది దేని కిందకు వస్తుందండి? రాజ్యాంగ ధిక్కరణ కోసం కిందకే వస్తుంది. ఈ రాజ్యాంగానికి లోబడే గవర్నర్ వ్యవస్థ ఏర్పడింది, రాజ్యాంగానికి లోబడే రాష్ట్రపతి వ్యవస్థ ఏర్పడింది, రాజ్యాంగానికి లోబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి, రాజ్యాంగానికి లోబడే హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా ఏర్పాటయ్యాయి. సో ఇదే కాన్స్టిట్యూషన్ రైట్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుంది. ఆ ఎంప్లాయీకి ఉన్న హక్కుని సాధించుకోవడానికి ఆర్టికల్ 309 ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం రూల్ 28 కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని మనకి ఆంగ్లేయుల పరిపాలన నుంచే ప్రారంభించారు, 1961 నుంచి ప్రారంభించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి 1964 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. అప్పటి నుంచే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీ మీద జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు, జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు, మీ యొక్క ప్యానల్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. దేన్ని అనుసరించి చర్యలు తీసుకుంటున్నారండి? ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 రూల్ నెంబర్ ఈ ప్రకారం మీపై చర్యలు తీసుకుంటున్నారు. అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకే కాదండి, ఏ ప్రభుత్వ ఉద్యోగులు సబార్డినేట్ సర్వీస్ కిందకి ఏ ఒక్క శాఖ వచ్చినా కూడా వాళ్ళందరికీ వర్తింపచేసే ఏకైక రూలు ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ఆ రూల్ని వినియోగించి ఆ రూల్లోని ఆర్టికల్ రూల్ నెంబర్ E1 వినియోగించి మీపై చర్యలు తీసుకుంటున్నారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. మీరు ఏవైనా సచివాలయ ఉద్యోగులు ఎవరైనా డబ్బులు కక్కుర్తిపడి డబ్బులు ఏమైనా దాచేసిన పెనాల్టీలు కూడా దాని నుంచే వసూలు చేస్తున్నారు. తాత్కాలిక సస్పెన్షన్లు కూడా ఆ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ CCA రూల్స్ అనుసరించి మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు మీకు వచ్చిన బ్రహ్మాస్త్రం, మీకు వచ్చిన అవకాశం కూడా అదే. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ క్లాజ్ రూల్ ఈ నుంచి మాపై చర్యలు తీసుకుంటున్నారు. అదే రూల్ నెంబర్ 28 సచివాలయ ఉద్యోగులకి ప్రమోషన్ ఛానల్కి ఎందుకు వర్తింపజేయడం లేదు అని అడగచ్చు. ఈ మాట ఏ రోజైతే మీరు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ దగ్గర మీరు మాట్లాడారో, ఇదే మాటని రాష్ట్ర గవర్నర్ దగ్గర మాట్లాడారో, రాష్ట్ర గవర్నర్ కూడా కంగారు పడతారు. ఎందుకు కంగారు పడతారండి? రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క హక్కును దాన్ని రూల్ చేసే అధికారం ఉన్న వ్యక్తిగా, దాన్ని నియంత్రించే అధికారం ఉన్న వ్యక్తిగా
రాష్ట్ర గవర్నర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే రాష్ట్ర గవర్నర్ కూడా తప్పు చేసినట్టు అవుతుంది, రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. ఇదే ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సంయుక్తంగా న్యాయ నిపుణులతో కూర్చొని చర్చించిన అంశాలు. ఈ విషయాన్నే మేము రాజ్యాంగంలోని అన్ని విషయాలను క్రోడీకరించి అన్ని విషయాలను చర్చించి ఈ విషయాన్నే మేము కనుగొని ఉన్నాము. ఇది ఒక్కటే కాదు, రూల్ నెంబర్ 28ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వంలోని చాలా ప్రభుత్వ శాఖల్లోని కింది స్థాయి ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని ఆధారంగా దాన్ని వైలేట్ చేసినందుకు చాలా కోర్టుల్లో కేసులు వేశారు. ఆ కోర్టుల్లో కేసులు వేసి కూడా గెలిచారు. ఇవాళ వరకు సచివాలయ ఉద్యోగులకు ఒకవేళ మాకు ప్రయోజనాలు దక్కకపోతే ఏ విషయం మీద కేసులు వేయాలనే విషయంలో కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో సచివాలయ ఉద్యోగులు చాలా మంచి ధోరణితోనే ఉన్నారు, గౌరవంతోనే ఉన్నారు. ఇవాళ వరకు చెబుతున్నారు కానీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంటే చచ్చినట్టు సస్పెండ్ అవుతున్నారు కానీ ఏ ఒక్క ఉద్యోగి ఎదురు తిరగలేదు. తిరగకపోవడానికి కారణం ఏంటండి? ఏ విషయంలో తిరుగుతారు? తెలియాలి, అవి తెలియాలి. అందుకే సర్వీస్లోకి వచ్చిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా మీరు ఏ అధికరణ కిందకి వస్తున్నారు, అధికారులను నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యాంగం ప్రభుత్వ ఉద్యోగిగా మనకి కావాల్సిన ప్రయోజనాలు ఏ అధికరణ ప్రకారం ఏ రూల్ ప్రకారం మనకి ఇస్తుంది అనే విషయాన్ని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏ రోజైతే గుర్తెరుగుతారో ఆ రోజు మీ న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన డిమాండ్లను ప్రయోజనాలను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రోజైతే మీరు రిప్రజెంటేషన్లో ఆర్టికల్ 309 రూల్ నెంబర్ 28ను ఉటంకిస్తారో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడుతుంది, కంగారు పడి తీరుతుంది. ఎందుకంటే ఇదే రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించింది, ఇదే రాజ్యాంగం గవర్నర్ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశం కల్పించింది, ఇదే రాజ్యాంగం ఆర్టికల్ 309 రూల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో కిందకు వచ్చే అవకాశం కూడా రాజ్యాంగమే కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కాల రాస్తే ఖచ్చితంగా రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఆ మాటని ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తారో, ఏ రోజైతే ఆ విషయాన్ని రాష్ట్ర గవర్నర్తో చర్చిస్తారో, ఏ రోజైతే సచివాలయ ఉద్యోగులు అందరూ వెళ్ళి రాష్ట్ర గవర్నర్కి ఈ విషయం మీద ఫిర్యాదు చేస్తారో ఆ రోజున రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా లేఖ రాస్తారు. చాలామందికి తెలీదు, ఏ రిప్రజెంటేషన్ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవచ్చు కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థల్లో ఉన్న ప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు కానీ గవర్నర్ కానీ రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయరు. ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నైనా చీవట్లు పెడతారు కానీ వీళ్ళు ఆ తప్పుని వాళ్ళ మీద వేసుకోరు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కసారి ఉద్యోగుల డిమాండ్లను సమస్యలను పరిష్కరించాలంటే ఆర్థికపరమైన అంశాలు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మేము చేయలేమని చెప్పి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా చేయడం కోసమే మనకి న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అందులో హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇవాళకే రూల్ నెంబర్ 28 మీద చాలా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కిందకు వచ్చే ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ గెలిచిన కేసులు కోకల్లలుగా ఉన్నాయి. మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అంశాల మీద జీవో కూడా ఇచ్చింది. మీకు కావాలంటే ఆ జీవోలను కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ నేను మీ ముందు పెడతాను, అవి మీరు కూడా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏ రోజైనా మనం చేసే ఆందోళన ఏ రకంగా ఉండాలండి? మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అలా ఉండాలనుకున్నప్పుడు మనం ఏ చట్టం కిందకు వస్తాం, ఏ ధర్మం కిందకు వస్తాం, ఏ రూల్ కిందకు వస్తాం, ఏ ఆర్టికల్ ఏ నెంబర్ కిందకు వస్తాం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు తెలియాలి. అలా కాకుండా మాకు ఉద్యోగాలు ఇచ్చేయండి, మాకు ప్రమోషన్లు ఇచ్చేయండి, వెంట మాకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేయండి అంటే ఎవరిస్తారు? దేని కింద ఇస్తారు? ఏ ఆర్టికల్ కింద ఇస్తారు? ఏ సర్వీస్ రూల్స్ కింద ఇస్తారు అనేది మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించాలంటే మీకు అన్ని అంశాలు తెలియాలి. ఆర్టికల్ 309 ఉందని తెలియాలి, రూల్ నెంబర్ 28 ఉందని తెలియాలి, ఇవన్నీ తెలియాలి. ఈ రెండింటిని ఉటంకించి విషయాన్ని
మనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అమ్మో వీళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించారనే విషయం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కంగారు పడి తీరుతుంది. ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడిందో, ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ఆలోచించిందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఇప్పటివరకు ఏ రకంగా అయితే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి వాళ్ళకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు అనుగుణంగా జీవోలు జారీ చేశారో అలాంటి వ్యవస్థ, అలాంటి విధానం, అలాంటి విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు కూడా 75వ రాష్ట్ర ప్రభుత్వ శాఖగా మీపై కూడా మీకు అందించే ప్రయోజనాలు అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఖచ్చితంగా తీసుకొని తీరాలి. లేదంటే రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. ఆర్టికల్ నెంబర్ 309 ధిక్కరించినట్టు అవుతుంది. రూల్ నెంబర్ 28ని ధిక్కరించినట్టు అవుతుంది. అలా ధిక్కరించడం జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెనాల్టీ కట్టాలి. కోర్టుకు పెనాల్టీ కట్టాలి, ఉద్యోగులకు పెనాల్టీ కట్టాలి. వ్యవస్థని ధిక్కరించినందుకు న్యాయస్థానం దగ్గర చీవట్లు తినాలి. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ నెంబర్ 309ని ఎందుకు అమలు చేయలేదు? ఒక రాష్ట్ర గవర్నర్గా అత్యున్నత అధికారాలన్నీ కూడా రాష్ట్ర గవర్నర్కే ఉంటాయి. ఆ రాష్ట్ర గవర్నర్కి ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికైతే సదరు గవర్నరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఏ రాష్ట్రంలో అయితే ఆ గవర్నర్ ఉంటున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఎందుకు అమలు చేయలేదని కోర్టు కూడా రాష్ట్ర గవర్నర్ని ప్రశ్నించే అవకాశం, అధికారం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి. ఇక్కడ మీకు చెప్పాం, గతంలో కూడా చెప్పాం, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధంగానే జరిగింది అని చెప్పాం. ఎందుకు చెప్పామండి? రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 309కి విరుద్ధంగా జరిగింది. రూల్ నెంబర్ 28కి విరుద్ధంగా ఇప్పటి వరకు గత 5 ఏళ్ళ నుంచి 6.5 ఏళ్ళ నుంచి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరించింది, కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరించిందని మేము ఆధారాలతో చెప్తామనే విషయాన్ని మీకు ఎప్పుడో చెప్పాం. ద వన్ అండ్ ఓన్లీ మీడియా పర్సన్ ఈజ్ ద ఈరోజు బాలు, ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఈజ్ ద ఈరోజు డైలీ, ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఈజ్ ద ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ. మేము మాత్రమే న్యాయ నిపుణులతో చర్చించి ఈ అంశాలన్నీ కనుగొనడం జరిగింది. కనుగొన్నాం కూడా. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత అసలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి వస్తున్న ఇబ్బందులు ఏమిటి, వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మామూలుగా చెప్పినప్పుడు వాళ్ళకి సర్వీస్ రూల్స్ లేవండి, వాళ్ళకి ప్రమోషన్ చాలా లేదు, వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి పిఆర్సీ బెనిఫిట్లు ఇవ్వట్లేదని నేను న్యాయ నిపుణులతో చర్చించినప్పుడు అలా కాదండి, దీనికి ఒక ఆర్టికల్ ఉంటుంది, దీనికి ఒక రూల్స్ ఉంటాయి, ఏ ఆర్టికల్ కిందకి వీళ్ళు వస్తారు, ఏ రూల్ కిందకి వీళ్ళకి ప్రమోషన్ చాలా ఏర్పాటు చేయాలి, ఏ రూల్ కింద వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అప్లై చేయాలనే విషయాన్ని న్యాయ నిపుణులు చర్చించిన తర్వాత ఆర్టికల్స్ అని తిరిగేసిన తర్వాత మాకు ఈ అంశాలు కనిపించాయి. చాలామంది అనుకోవచ్చు అదేంటంటే మాకు కూడా ఎప్పుడో తెలుసండి. మరి ఎప్పుడో తెలుసుంటే ఈ రోజు వరకు ఆర్టికల్ 309 విషయంలో కానీ, రూల్ నెంబర్ 28 విషయంలో కానీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాల నాయకులు కానీ, జేఏసీ కానీ, ఇతర సంఘాలను కానీ, ఎన్జిఓలు కానీ ఈ విషయంపై ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు? రాష్ట్ర గవర్నర్ని ఎందుకు సంప్రదించలేదు అంటే ఆ ఒక్కటి అడక్కంటారు. అన్నీ మాకు తెలుసు అంటారు, కానీ ఏ ఒక్కటి కూడా విధి విధానాల పరంగా కానీ, ప్రోటోకాల్ పరంగా కానీ చేయరు. అలా చేయకపోవడం వల్లే 6.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటికి కూడా పదోన్నతులు రాలేదు. నేటికి కూడా గత 5 ఏళ్లుగా మహిళా పోలీసులు గాలిలో ఉన్నారు, ఎలాంటి ప్రభుత్వ శాఖ ఏర్పాటు కాకుండా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 74 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. 75వ ప్రభుత్వ శాఖగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైంది. 74 ప్రభుత్వ శాఖలకు ఆర్టికల్ 309 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తింపజేస్తున్నారు. ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎందుకు వర్తింపజేయలేదని ఈ రోజైనా ఎవరైనా ప్రశ్నించేశారా? అసలు మీకు ఈ ఆర్టికల్ 309 ఉందన్న విషయం ఎవరికైనా తెలుసా? ఆర్టికల్ 309 ఇస్ ద బ్రహ్మాస్త్రం, ఉద్యోగుల పాలిట వరం. రూల్ నెంబర్ 28 ఇస్ ద బ్రహ్మాస్త్రం. అది మామూలు కాదండి, బుల్లెట్ కన్నా పవర్ఫుల్ వెపన్ అండి అది. బుల్లెట్ కన్నా భయంకరమైనదండి, బుల్లెట్ కన్నా బలమైనదండి అది. రూల్ నెంబర్ 28 ధిక్కరించడానికి వీల్లేదు. రూల్ నెంబర్ 28 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా పదోన్నతులు ఇచ్చి తీరాలి. పదోన్నతులు అనేది ఉద్యోగులకు రైట్ కాదండి. మళ్ళీ ఇక్కడ రాజ్యాంగం అదే విషయాన్ని పేర్కొంది. ఖచ్చితంగా సదరు ప్రభుత్వ శాఖలో ఖాళీలను బట్టి, వాళ్ళ సర్వీస్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకి
పదోన్నతి ఇచ్చి తీరాలి. మళ్ళీ ఇదే అంశాలను చాలా కోర్టు తీర్పుల్లో చాలా ప్రభుత్వ ఉద్యోగులు కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులు చెప్పాయి, హైకోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది, ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది, రాష్ట్ర గవర్నర్ వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది. రాజ్యాంగానికి లోబడే రాజ్యాంగంలోని ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనుసరించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ శాఖ 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైంది. అదే రాజ్యాంగంలోని గవర్నర్ ఆమోదంతోనే మీకు కొత్తగా ప్రభుత్వ శాఖ ఏర్పాటైంది. ఏర్పాటైన ప్రభుత్వ శాఖకు ఒకవేళ ప్రయోజనాలు కల్పించకపోతే దాని బాధ్యత కూడా రాష్ట్ర గవర్నర్దే. ఆర్టికల్ 309 చెబుతున్నట్టుగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 చెబుతున్నట్టుగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే అధికారం, దానిని నియంత్రించే అధికారం రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 74 డిపార్ట్మెంట్లకు ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అప్లై చేసి రూల్ నెంబర్ 28ని వాళ్ళకి అమలుపరిచిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఎందుకు అమలు చేయలేదండి? ఆ విషయం గత ప్రభుత్వం ఈ అంశాలను రాష్ట్ర గవర్నర్ దృష్టి కూడా తీసుకుని వెళ్ళలేదు. అంటే ఏదో చేసాం, ఏదో ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసాం, వాళ్ళతో 2 సంవత్సరాల 9 నెలలు ఉద్యోగాలు చేయించుకున్నాం. యాక్చువల్గా 2 సంవత్సరాలకే సర్వీస్ రెగ్యులర్ చేయాలి. సర్వీస్ రెగ్యులర్ అయిన వెంటనే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఆ 2 నోషనల్ ఇంక్రిమెంట్లతో వాళ్ళ పే స్కేల్ పెరుగుతుంది. వాళ్ళ పే స్కేల్ ఆధారంగా ఆ సంవత్సరంలో కానీ అప్పుడు కానీ పిఆర్సీ ఇస్తే పిఆర్సీ బెనిఫిట్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా ప్రభుత్వ శాఖలన్నీ కుదించేసి ఒక్కో సచివాలయ ఉద్యోగి ద్వారా 4-5 ప్రభుత్వ శాఖల పనులు చేయించాలని కుట్ర పనిన గత ప్రభుత్వం. ఉద్యోగాలు కల్పిస్తున్నాం, వాళ్ళ జీవితాలను బాగు చేస్తున్నాం అని చెప్పిన ప్రభుత్వం అదే ఆర్టికల్ 309 ఎందుకు అమలు చేయలేదండి? ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఎందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద అప్లై చేయలేదు? ప్రయోజనాలకు అప్లై చేయలేదండి, మీ మీద చర్యలు తీసుకోవడానికి అప్లై చేసింది. ఇవాళ వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సస్పెన్షన్ గురయ్యారు. కొంతమందికి నేటికి కూడా ఉద్యోగాలు రాలేని పరిస్థితి, కొంతమంది ఇలాంటి సస్పెన్షన్లు ఇలాంటి వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాలు వదిలిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. కొంతమందికి టీచర్ జాబ్స్ వచ్చాయి, కొంతమంది బ్యాంక్ జాబ్స్ వచ్చాయి, కొంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వదిలేసి వెళ్ళిపోయారు. ఒక ఉద్యోగం 74 ప్రభుత్వ శాఖల పనులు మేము చేయలేము అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు మిగిలిన సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మంది ఉన్న సచివాలయ ఉద్యోగులు ఈ విషయాన్ని, ఆర్టికల్ 309 విషయాన్ని, రూల్ నెంబర్ 28 విషయాన్ని, ఆ విషయాన్ని చెప్పిన ఈరోజు దినపత్రికని, ఆ విషయాన్ని పసిగట్టిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీని, ఆ విషయాన్ని న్యాయ నిపుణులతో చర్చని ఈఎన్ఎస్ మీడియా హౌస్ని, ఆ విషయం మీద వీడియో చేసిన వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది ఉన్నారు. ఒకేసారి విషయాన్ని వైరల్ చేయండి, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళండి, ప్రజల దృష్టికి తీసుకువెళ్ళండి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు. అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది, న్యాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర గవర్నర్ వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది. అలాంటి రాష్ట్ర గవర్నర్కు ఆర్టికల్ 309 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని రూల్ చేసే అధికారం ఉంది. అలాంటి వ్యక్తి ద్వారా కూడా సచివాలయ ఉద్యోగులకి న్యాయం చేయాలని చూడలేదని చెప్పేసి అందరూ చీవట్లు పెడతారు. కోర్టే చీవట్లు పెడుతుంది కోర్టుకి వెళ్తే మీరు, కానీ మీరు కోర్టుకి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళారు, అధికారులు పట్టించుకోలేదు. మీరు ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా ఎప్పుడో బుట్ట దాఖలయ్యాయి. నిన్న కాక మొన్న మిమ్మల్ని చర్చలకు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందండి? సెషన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, మాకు ఖాళీ లేదు, ఖాళీ ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పింది. అదే ఆర్టికల్ 309 విషయాన్ని మీరు లేఖలో పేర్కొని ఉంటే, అదే రూల్ నెంబర్ 28ని మీరు లేఖలో పేర్కొని ఉంటే, అదే ఆర్టికల్ 309 రూల్ నెంబర్ 28 విషయాన్ని ఉటంకిస్తూ రాష్ట్ర గవర్నర్కి మీరు మీ యొక్క ఫిర్యాదుని మీరు గవర్నర్ చేసి ఉంటే, ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసి ఉండేవారు. ఎందుకంటే రాజ్యాంగ ప్రతినిధి కాబట్టి, రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఏర్పడిన రాష్ట్ర గవర్నరు తప్పు చేయకూడదు కాబట్టి, ఆ నియంత్రణ అధికారంలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ అన్ని ప్రభుత్వ శాఖలకు సమానంగా వర్తింపజేసే అధికారం ఏకైక వ్యక్తి రాష్ట్ర గవర్నర్ కాబట్టి,
ఈ విషయాన్ని మేము తెలుసుకోగలిగాం. అందుకే ఈ వీడియోని ప్రత్యేకంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు చెప్పండి, మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలకు సస్పెన్షన్ నోటీసులు చెక్ చేసుకోండి. CCA రూల్స్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్ ఈ దాన్ని అతిక్రమించారు కాబట్టే 1996 రూల్స్ అతిక్రమించారు కాబట్టే మేము చర్యలు తీసుకున్నామని వాళ్ళు అందులో ఉటంకిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని సచివాలయ ఉద్యోగులకు కూడా సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేవి ఎవరికైనా ఒక్కటే. అదేంటండి బాలుగారు, మరి ఈరోజు వరకు మాకు సర్వీస్ రూల్స్ లేవని, ప్రమోషన్ ఛానల్ లేదని, నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని మీరే వీడియోలు చేశారు, మీరే ఎందుకు చెప్పారు? మేము చెప్పాం. ఎందుకు చెప్పాము? పదే చెప్పాం. సచివాలయ ఉద్యోగులు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పాం. ఇవాళ వరకు ప్రశ్నించలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్తారని చెప్పాం. తీసుకువెళ్తే వాళ్ళు కూడా పక్కన పడేశారు. ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి వద్దకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మీరు ఆ మాత్రం కూడా పని చేయలేరా, మీకు అర్జెంటుగా అన్ని విషయాలు చేయాలని చెప్పి మీ చిరాకులు కూడా పడ్డారు, పరాకులు చూపించారు. ఎన్ని చూపించినా మీరు మాత్రం రిప్రజెంటేషన్లు ఇచ్చి వస్తూనే ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించినప్పుడు ఒకేసారి మేము ఆ విషయాన్ని గమనించి చర్చలకు పిలిచిన ప్రభుత్వం ఈ విషయం ఆర్టికల్ 309 రూల్ నెంబర్ 28 విషయాన్ని మీరు ఆ లేఖలో పేర్కొని ఉంటే ఖచ్చితంగా చచ్చినట్టు మీతో చర్చలు జరిపేది. మీతో చర్చలు జరిపే కంటే ముందుగా సచివాలయ వ్యవస్థలోని ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్యానెల్ కమిషనర్లు, ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు అందరితోనూ చర్చలు జరిపేది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 అధికారంను రూల్ చేసే అధికారం ఒక గవర్నర్కి మాత్రమే ఉంది. గవర్నర్ ఇచ్చిన నోటీస్ ఆధారంగా, గవర్నర్ ఇచ్చిన లేఖ ఆధారంగా జేఏడీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. అదే విషయాన్ని చాలా కోర్టు కేసుల్లో, కోర్టు తీర్పుల్లో కూడా పేర్కొన్నారు. ఆ పేర్కొన్న అంశాన్ని మళ్ళీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం జీవోల రూపంలో కూడా తెలియజేసింది. ఏ ప్రభుత్వ శాఖల విషయంలో తెలియజేసిన విషయాన్ని కూడా వచ్చే వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా వీడియోలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, చాలా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. అవన్నిటిని క్రోడీకరించి, ఆ తీర్పులన్నీ క్రోడీకరించి, అప్పుడు తీర్పులు వచ్చినప్పుడు ఏ రాష్ట్రం, ఏ సమయంలో, ఏ సంవత్సరంలో ఆ తీర్పులు వచ్చాయి అనే విషయాన్ని కూడా నేను మరో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయకూడదు? మీకు అర్థమైందా? ఇంతటి సుదీర్ఘమైన వివరణ, ఇంతటి సుదీర్ఘమైన విశ్లేషణ రాష్ట్రంలో ఏ అధికారిక మీడియా చేసింది? గత ప్రభుత్వంలో ఉన్న మీడియా అనుకూల మీడియా చేసిందా? ఈ ప్రభుత్వంలో ఉన్న అనుకూల మీడియా చేసిందా? ఏ మీడియా చేసింది? మాకు సామాజిక బాధ్యత ఉంది. ఈరోజు దినపత్రిక సామాజిక బాధ్యత ఉంది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ సామాజిక బాధ్యత ఉంది. ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి సామాజిక బాధ్యత ఉంది. అందుకే న్యాయ నిపుణులతో కూర్చున్నాం. న్యాయ నిపుణులతో కూర్చున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఈ విషయం బయటపడినప్పుడు నేను మీకు టీజర్ పాడ్కాస్ట్ నేను రిలీజ్ చేశాను. ఆ టీజర్ పాడ్కాస్ట్ను కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సరిగా చూడలేదు. చూడకపోతే లాస్ ఎవరికండి? సచివాలయ ఉద్యోగులకే లాసు. ఇక్కడ మాకు కాదు లాస్ వచ్చేది, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే నష్టపోతారు. ఇంకొక 4 ఏళ్ళు నష్టపోవచ్చు, ఇంకొక 5 ఏళ్ళు నష్టపోవచ్చు, లేదా వచ్చే ప్రభుత్వం వరకు కూడా అలా నష్టపోయి నష్టాల్లోనే ఉండొచ్చు. మనం చేసే పని ఏదైనా కూడా సూటిగా చేయాలి, రాజ్యాంగానికి లోబడి చేయాలి, చట్టానికి లోబడి చేయాలి, న్యాయానికి లోబడి చేయాలి, ఆర్టికల్స్ లోబడి చేయాలి, రూల్స్కి లోబడి చేయాలి. అదే ఆర్టికల్ 309 ఇచ్చిన అధికారంతో రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. ఏమని ఆదేశిస్తారండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 74 ప్రభుత్వ శాఖల తర్వాత ఏర్పాటైన 75వ ప్రభుత్వ శాఖ గ్రామ వార్డు సచివాలయ శాఖ. ఈ శాఖ ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని వర్తింప చేయాలి.
రూల్ నెంబర్ 28 ఆధారంగా వీళ్ళకి కూడా ఖచ్చితంగా పదోన్నతులు ఇచ్చి తీరాలి. సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, సర్వీస్ రూల్స్ ప్రొవైడ్ చేయాలి, పిఆర్సీ బెనిఫిట్లు ఇవ్వాలి. తరువాత అన్ని రకాల వ్యవహారాలు, అన్ని రకాల ప్రయోజనాలు కూడా ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగా చేయాలని చెప్పి ఒక ఆదేశం రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ జారీ చేస్తారు. అలా జారీ చేయాలంటే మీరు కలవాల్సింది ఎవరిని కలవాలండి? రాష్ట్ర గవర్నర్ని కలవాలి. రాష్ట్ర గవర్నర్ని కలిసిన తర్వాత కూడా మీకు న్యాయం జరగలేదనుకుంటే 99.000009 ఖచ్చితంగా మీకు రాష్ట్ర గవర్నర్ని కలిస్తే న్యాయం జరిగి తీరుతుంది. ఎందుకంటే మీ ప్రభుత్వ శాఖ ఏర్పాటైనప్పుడు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలియజేస్తారు. మీ ప్రభుత్వ శాఖ ఏర్పాటైన తర్వాత సర్వీస్ రూల్స్ని అప్లై చేయడానికి రాష్ట్ర గవర్నర్ ఆమోదం కావాలి. తర్వాత మీకు పదోన్నతులు ఇవ్వడానికి రూల్ నెంబర్ 28 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆమోదం కావాలి. మీ ప్రభుత్వ శాఖ ఏర్పాటు అయిన తర్వాత దానికి చట్టబద్ధత, న్యాయబద్ధత రావడం కోసం కూడా రాష్ట్ర గవర్నర్ ఆమోదం కావాలి. ఇన్ని ఆమోదాలను ఇచ్చిన ఏకైక వ్యక్తి రూల్ చేస్తే, గవర్నమెంట్కి చెబితే మీ సమస్య పరిష్కారం కాదండి, ఖచ్చితంగా పరిష్కరింపబడుతుంది. అందుకే చెప్పాను, మీకు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం మీద ప్రజా ప్రయోజన వాద్యం కూడా ఎవరైనా వేయచ్చు. ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వంలోని సచివాలయ ఉద్యోగులు చాలా గౌరవంతో, రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవంతో ఎవరు కూడా కోర్టులకు వెళ్ళలేదు. వాళ్ళకి రావాల్సిన ప్రయోజనం మీద కోర్టుకు వెళ్ళలేదు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా సచివాలయ వ్యవస్థను రన్ చేస్తున్నారనే విషయంపై ఎవరు కూడా కోర్టుకు వెళ్ళలేదు. నిజంగా వెళ్ళి ఉంటే ఆ రోజే ఆర్టికల్ 309 బయటపడాలి, ఆ రోజే రూల్ నెంబర్ 28 బయటపడాలి, ఆ రోజే రూల్ 1996 ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం మమ్మల్ని సస్పెన్షన్ చేస్తున్నారు, మాపై యాక్షన్లు తీసుకుంటున్నారని ఏ రోజైతే మీరు న్యాయస్థానాలకు చెప్పారో, ఈ పని చేసిన మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదోన్నతులు కల్పించలేదని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి తీరుతుంది, చీవాట్లు పెడుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుంది. అంటే ఈ లెక్కన అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? ఏ రోజైతే ఆర్టికల్ 309 రూల్ నెంబర్ 28 విషయాల్ని సచివాలయ ఉద్యోగులు ఉటంకిస్తారో, సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేస్తారో, ఖచ్చితంగా కంగారు పడి తీరుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే విషయాన్ని నిన్న మీకు వీడియోలో చెప్పాం. ఈ విషయం తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కంగారు పడుతుందన్న మాట ఎందుకు చెప్పామండి? మేము పసిగట్టిన అంశాలను, మేము కనుగొన్న అంశాలను మీకు చెప్పబోతున్నాం కాబట్టి చెప్పాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లోని సిబ్బంది మొత్తం అంతా కూడా చర్చించండి. ఈ విషయాన్ని, ఈ వీడియోని ఏకకాలంలో మీరంతా కూడా షేర్ చేయండి. ఏ రోజైతే మీరు షేర్ చేస్తారో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో చాలా తప్పు చేస్తుంది, రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తుంది, న్యాయానికి విరుద్ధంగా చేస్తుంది, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా తెలుస్తుంది. మీపై ఎవరైతే చర్యలు తీసుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తున్నారో, ఏ ఎంపీడీఓ బెదిరిస్తున్నారో, ఏ డిపిఓ బెదిరిస్తున్నారో, ఏ కలెక్టర్ బెదిరిస్తున్నారో, ఏ డిఎల్డిఓ బెదిరిస్తున్నారో, ఏ జోనల్ కమిషనర్ మిమ్మల్ని బెదిరిస్తున్నారో వాళ్ళకి కూడా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మా మీద అప్లై చేసినప్పుడు మా యొక్క సమస్యలు మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారని చెప్పి మీరు ప్రశ్నించండి. ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కోసం మీరు మాట్లాడారో, సిసిఏ రూల్స్ కోసం మీరు మాట్లాడారో, మీ వేధింపుల నుంచి మీరు విముక్తి చెందుతారు. ఎందుకంటే సబార్డినేట్ రూల్స్ సర్వీస్లో చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కూడా అమలు చేయాలని, వాటిని పాటించాలనే అంశాలు కూడా అందులో చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ సర్వీస్లో ఏంటి ఉన్నాయనే అంశాల మీద నేను మరో రోజు మీకు వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో చేసిన రోజు మీపై చర్యలు తీసుకోవాలంటే కలెక్టర్ భయపడాలి, మీపై చర్యలు తీసుకోవాలంటే జోనల్ కమిషనర్ భయపడాలి. మిమ్మల్ని వేధించే ప్రతి ఒక్క అధికారికి కూడా ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సమాధానం చెబుతాయి. అదే సమయం ఇక్కడ మీరు అవినీతికి పాల్పడకుండా ఉంటే
అదే సమయంలో మీరు కూడా సబార్డినేట్ సర్వీసును ధిక్కారణ చేయకుండా ఉంటే అప్పుడు మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది. అలా న్యాయం జరగాలంటే మీరందరూ కూడా ఏకతాటిపైకి రావాలి. అలా మీకు ప్రయోజనం సిద్ధించాలంటే మీరు ఆర్టికల్ 309 విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ప్రజాప్రతినిధి తెలియాలి, ఎమ్మెల్యే తెలియజేయాలి, ఎంపీకి తెలియజేయాలి, మంత్రికి తెలియజేయాలి, అందరికీ తెలియజేయాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి. ఈ పనులన్నీ సచివాలయ ఉద్యోగులు తర్వాత అసోసియేషన్లో చేస్తున్నాయి కదండి, మేమెందుకు తెలియజేయాలి? ప్రభుత్వ శాఖ ఉద్యోగిగా అది మీ ధర్మం, ప్రభుత్వ శాఖ ఉద్యోగిగా అది మీ బాధ్యత. సార్ ఇవన్నీ కాదనుకుంటే మీరు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా మొదలుపెట్టచ్చు. ఈ 4 అంశాలను ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. రూల్ నెంబర్ 28ని ప్రమోషన్ల కోసం వర్తింప చేయడం లేదు. కానీ 1996 రూల్ నెంబర్ ఈ ప్రకారం మాపై చర్యలు తీసుకుంటున్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం, ఇది న్యాయ విరుద్ధం అని చెప్పి 4 అంశాలను మీరు ఒక పోస్ట్ కార్డుపై రాసి రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి పోస్ట్ చేయండి. ఏ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,30,000 మంది ఉద్యోగులు ఒకేసారి పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తే ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడిపోతుంది, రాష్ట్ర గవర్నర్ కంగారు పడతారు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన గవర్నర్ వ్యవస్థలోనే నేను ఉండి అదే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 309 అధికారులన్నీ రూల్ చేసే అధికారం నాకుండి కూడా నేను వాటిని రాష్ట్ర ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదంటే ఆ లోపం నాదే, గవర్నర్దే, గవర్నర్ కార్యాలయందే, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించలేనిదే అని రాష్ట్ర గవర్నర్ కూడా ఆలోచిస్తారు. ఏ గవర్నర్ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడానికి ఒప్పుకోరు. అదేంటండి మరి ఇదంతా రాజ్యాంగానికి విరుద్ధంగానే జరుగుతుంది కదా, 6.5 ఏళ్ళుగా జరుగుతుంది కదంటే ఈ విషయాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఏ రోజైతే చట్టపరంగా మనం ప్రశ్నించామో, ఏ రోజైతే న్యాయపరంగా మనం ప్రశ్నించామో, ఏ రోజైతే ఆర్టికల్ విషయాన్ని, ఆర్టికల్ నెంబర్ని, క్లాజుల్ని, రూల్స్ని మనం ఉటంకించామో ఆ రోజే ప్రభుత్వం మన మాట వింటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, అసెంబ్లీ, కోర్టులు, గవర్నర్ వ్యవస్థ మొత్తం అన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే జరుగుతున్నాయి. రాజ్యాంగానికి లోబడి జరుగుతున్న వ్యవస్థలో దానికి ప్రజల తరపున సేవలు అందించే ఉద్యోగులకి ఎప్పుడైనా అన్యాయం జరిగితే అదే న్యాయస్థానాలు, అదే రాష్ట్ర ప్రభుత్వాలకి చీవట్లు పెడతాయి. ఇదిగో మీరు ఆర్టికల్ 309ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయలేదు, ఎందుకు అమలు చేయలేదు దానికి కారణాలు చెప్పండి అని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అడుగుతుంది. మీరు న్యాయస్థానంలో కేసు వేస్తే ఇదే విషయాన్ని మీరు రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేస్తే రాష్ట్ర గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన గవర్నర్ వ్యవస్థకి మీరు మచ్చ తీసుకొస్తారా? ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి మీరు అమలు చేయరా? రూల్ నెంబర్ 28 ప్రకారం వాళ్ళకి పదోన్నతులు ఇవ్వరా? ఏ రూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 74 ప్రభుత్వ శాఖలకు అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు? ఏ రూల్ ప్రకారం సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకి ప్రయోజనం కల్పించకుండా మానేస్తున్నారని ఇదే రాష్ట్ర గవర్నర్ ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న అంశాలన్నీ కూడా, రాజ్యాంగం గవర్నర్ కల్పించిన అధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొంగలోకి తెక్కేస్తుంటే ఏ రాష్ట్ర గవర్నరు చూస్తూ ఊరుకోరు. అది మనం చెప్పేనంత వరకు మనం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర గవర్నర్ వ్యవస్థ కానీ దగ్గరికి మనం తీసుకెళ్ళినంత వరకు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఒకటే కాదు కదా, దానికంటే ముందు 74 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, అందులో అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా వ్యవహారాలు ఉన్నాయి, ఎమ్మెల్యేల వ్యవహారాలు ఉన్నాయి, తర్వాత అభివృద్ధి ఉంది, చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రతినిధిగా గవర్నర్ దృష్టికి వెళతాయి. అలాంటి వెళ్ళిన సమయంలో మీ యొక్క సమస్య వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏ రోజైతే మీరు ఆర్టికల్ 309 ఉటంకించారో, ఏ రోజైతే మీరు రూల్ నెంబర్ 28ని మీరు పొందుపరిచారో, ఏ రోజైతే 1996 రూల్ నెంబర్ ఈ ప్రకారం మాపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేస్తుంది, తర్వాత మాపై చర్యలు తీసుకుంటుందని ఏ రోజైతే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పారో ఆ రోజు ఖచ్చితంగా కంగారు పడుతుంది.
ఆ రూల్ని ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని వినియోగించి వీళ్ళపై చర్యలు తీసుకుంటున్నాం. వీళ్ళు కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించలేదు. అంటే మనం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాము. రేపొద్దున కోర్టుకు వెళితే ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి తీరాలి. అదేదో ఊరికి ముందే మనం సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పేరు వస్తుంది కదా అనే కోణంలో కూడా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఆలోచించకపోతే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు. రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది. ఈ విషయాలన్నీ చెప్పి మీరు సచివాలయ ఉద్యోగులను మీరు బెదిరిస్తారా? సచివాలయ ఉద్యోగులను మీరు రెచ్చగొడతారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడతారా? గవర్నర్ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడతారా? అంటే ఇక్కడ మేము ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదండి. మాకు కూడా మీడియాకు కూడా రాజ్యాంగం భావ ప్రకటన హక్కు కల్పించింది. ఆర్టికల్ 19A ప్రకారం మాకు రాజ్యాంగం భావ ప్రకటన హక్కు కల్పించింది మీడియాకి. ఆ భావ ప్రకటన హక్కుతోనే ఏ ఆర్టికల్ రూపంలో అయితే గ్రామ సచివాలయ శాఖగా ఏర్పడిందో, ఏ ఆర్టికల్స్ రూపంలో అయితే రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఏర్పాటైందో, వాటన్నిటి ద్వారా కూడా రాజ్యాంగం కల్పించిన ప్రతి అంశం ద్వారా అందులో ఉన్న అంశాలను ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా ఉద్యోగులకు మేలు జరుగుతున్న ఒకే ఒక విషయంలో మీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం తప్పితే కానీ ఇక్కడ ఈరోజు దినపత్రిక కానీ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కానీ సచివాలయ ఉద్యోగులను రెచ్చగొట్టడం లేదు. ఈ వీడియో అంతా మీరు చూసిన తర్వాత మీకు రెచ్చగొట్టినట్టు ఉందా? రెచ్చగొట్టినట్టు ఉంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఫీల్ అయితే మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని సచివాలయ ఉద్యోగులకి అమలు చేయడం లేదు? ఎందుకు రూల్ నెంబర్ 28 ప్రకారం వాళ్ళకి పదోన్నతులు ఇవ్వట్లేదు? దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పిన రోజున ఈరోజు దినపత్రిక వార్తలు రాయదు, ఈరోజు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈ వీడియోలు చేయదు, ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్ళదు, ఈ విషయాన్ని న్యాయ నిపుణులతో చర్చించదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన గవర్నర్ వ్యవస్థను కూడా ఈ విషయంలో అమలు చేయకుండా చేసింది. గత ప్రభుత్వం అలాగే అమలు చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఈ రకంగానే వ్యవహరిస్తూ అమలు చేయకుండా వచ్చింది. అలా అమలు చేయకపోతే ప్రశ్నించకూడదండి మీడియాగా? రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది ఆర్టికల్స్? భారతదేశంలో అత్యున్నత వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ. ఆ రాజ్యాంగ వ్యవస్థకు లోబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ రాజ్యాంగ వ్యవస్థకు లోబడే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సర్వీస్ రూల్స్ ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కూడా ఏర్పాటయ్యాయి ఆర్టికల్ 309 ప్రకారం. రాజ్యాంగబద్ధంగా రూల్ నెంబర్ 28 మీకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని, ప్రమోషన్ ఇవ్వాలని చెబుతుంది. ఇవన్నీ చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? దానికి సమాధానం చెప్పండి. ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎందుకు అంత దూరంగా ముట్టినట్టు వ్యవహరిస్తుంది? అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కాదా? రాజ్యాంగ విరుద్ధంగా మహిళా పోలీసులు నోటిఫికేషన్ వచ్చిందని చెబితే ఆ విషయానికి వెంటనే మీరు కౌంటర్ దాఖలు చేశారే. మహిళా పోలీసులకి పోలీస్ శాఖకు సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేశారే. ఏ రకంగా దాఖలు చేశారు? అదే రాజ్యాంగానికి లోబడి దాఖలు చేశారు. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ లోబడి దాఖలు చేశారు. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని వైలేట్ చేస్తున్నారని మళ్ళీ కోర్టు అక్షంతలు వేస్తుంది, కోర్టు తిడుతుందని చెప్పి మీరు దాన్ని దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మహిళా పోలీసులు ఉద్యోగుల విషయంలో? అంటే మీరు అనుకోవచ్చు, మహిళా పోలీసులు తీసేయలేదు కదా. ఎలా తీసేస్తుంది? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోటీపడి వచ్చారు. వాళ్ళు డిఎస్టీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా పోటీ పరీక్షలు రాసి వచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు ముష్టి వేయలేదు. వాళ్ళు పోటీపడి సాధించుకున్నారు. మీరు ఏ గవర్నర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ శాఖని ఏర్పాటు చేశారో గత ప్రభుత్వం, అదే రాష్ట్ర గవర్నర్ ద్వారా ఆమోదంతో చట్టబద్ధత తీసుకొచ్చారో, మరి ఇన్ని చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి ఎందుకు ఆర్టికల్ 309 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తింప చేయలేదు? ఎందుకు వీళ్ళకి ఆర్టికల్ 28 ప్రకారం ప్రమోషన్ ఛానల్ కల్పించలేదంటే ఆ ఒక్కటి అడగొట్టదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీడియాకి భావ ప్రకటన హక్కు ఇచ్చినా కూడా ఆ విషయాన్ని మళ్ళీ మీడియా ప్రశ్నించకూడదా? ఉద్యోగులు
సమ్మె చేస్తే వాళ్ళపై ఎస్మా ప్రయోగిస్తారా? ఇదేనా రాజ్యాంగం చెప్పింది? ఇదేనా న్యాయస్థానాలు చెప్పాయి? ఇదేనా ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ సర్వీస్ను నియంత్రించే వ్యక్తిగా, విశేష అధికారాలు ఉన్న వ్యక్తిగా గవర్నర్ చెప్పారు? అందుకనే చెప్తున్నాం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆర్టికల్ 309 ఇస్ ద వెపన్. ఆర్టికల్ 309లోని రూల్ నెంబర్ 48 ఇస్ ద బుల్లెట్. దాన్ని మీరు ప్రయోగించి చూడండి. రాష్ట్ర ప్రభుత్వం మీ దారిలోకి ఎందుకు రాదో నేను చూస్తాను. ఇక్కడ ఇంత చెప్పినా కూడా చాలామందికి ఇవన్నీ మాకు తెలుసండి, ఇవన్నీ మాకు తెలియకుండానే ఉన్నాయా అని చెప్పి మీరు చెప్పొచ్చు. చాలామంది తెలివైన సచివాలయ ఉద్యోగులు కానీ, తెలివైన సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఈ రకంగానే మాట్లాడతారు. ఇవన్నీ మాకు తెలియదేటండి, ఇవన్నీ మాకు చాలా తెలుసు అంటే ఎవరైనా చెబితే అప్పుడు మేము కూడా మాకు తెలిసింది చెప్పడం కోసం ఇంతవరకు ఆగాని చెప్తే కానీ మా అంతా మేము చెప్పలేక కాదని చెప్పి చాలా తెలివితేటలుగా మాట్లాడతారు. మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు వీడియో, మాకు బాధ్యత లేదు, అందుకే మేము మీ వీడియోలు మేము చూడట్లేదు. అందుకే మాకు సమస్యనే కూడా మా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఉండడం కోసమే మా అంతటా మేమే తప్పు చేస్తున్నాం. అందుకనే విషయం వైరల్ కావట్లేదు, అందుకనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్ళటం లేదు. మీకు అంత నిర్లక్ష్యం దేనికి? సచివాలయ ఉద్యోగులకి ఐక్యత ఎందుకు లేదు? మీరు చేయాల్సిన పని మీరు ఎందుకు చేయడం లేదు? ఈరోజు మీడియా మీకు చెప్పాలా? ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక ఛానల్లో మీకు చెప్పాలా? మీ బాధ్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా హక్కులు సాధించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది, సమస్యలు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది, చట్టబద్ధంగా మీకు రావాల్సిన ప్రయోజనాలు పొందాల్సిన బాధ్యత మీపై ఉంది, రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనిని ప్రశ్నిస్తూ మేము చేస్తున్నప్పటికి కూడా సచివాలయ ఉద్యోగులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇవాళకి కూడా చలనం రాకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మీకు ప్రయోజనం సిద్ధించదు. మీకు ప్రయోజనం సిద్ధించాలన్నా, మీ డిమాండ్ల పరిష్కారానికి అందుబాటులోకి రావాలన్నా, పరిష్కారం అవ్వాలన్నా మీరు సంఘటితం కావాలి, పోరాడాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులను, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్స్ను ఫలానా ఆర్టికల్ 309ని రాష్ట్ర ప్రభుత్వం వైలేట్ చేస్తుందని న్యాయస్థానానికి చెప్పాలి, గవర్నర్కి చెప్పాలి. రూల్ నెంబర్ 28ని అతిక్రమిస్తుందని రాష్ట్ర ప్రభుత్వంలోనే గవర్నర్కి చెప్పాలి. ఏ రోజైతే మీరు చెప్పగలిగారో ఆ రోజు మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవేళ విషయం తెలియకపోతే మీరు ఎంతమందికి చెప్తారు? మహా అయితే ఒక సచివాలయంలోని ఏదైతే వార్డు సచివాలయం ఉందో, గ్రామ సచివాలయం ఉందో ఆ సచివాలయం ఉన్న వాళ్ళకి చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వంలోని మీ సచివాలయ ఉద్యోగుల్లో ఉన్న ఏదైతే గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులకు మాత్రం షేర్ చేస్తారు. కానీ అలా కాదండి. మీరు ఏ ప్రజాప్రతినిధితో టచ్లో ఉన్నారు, మీరు ఏ కార్పొరేటర్తో టచ్లో ఉన్నారు, మీరు ఏ ప్రజాప్రతినిధులు ఉన్న గ్రూప్లో ఉన్నారో, అధికారులు ఉన్న గ్రూప్లో ఉన్నారో, మీరందరూ కలిసి ఉన్న సమూహం ఏదైతే ఉందో, ప్రధాన సమూహం ఏదైతే ఉందో, మీరందరూ ఉన్న ఏ గ్రూపులు అయితే ఉన్నాయో ఆ గ్రూపులన్నింటికి కూడా వీడియో చేరాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని గత ప్రభుత్వం రన్ చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా రన్ చేస్తుంది అనే విషయం ప్రతి ఒక్క ప్రజలకి తెలియాలి. అంటే ఉద్యోగుల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తే ప్రజల విషయంలో ఎందుకు వ్యవహరించదనే అనే ఆలోచన ఈ వీడియో ద్వారా ప్రజలకు కలగాలి, ప్రజాప్రతినిధులకు కలగాలి. ఏ రోజైతే అధికారులకు కలిగిందో మీ సమస్య పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కదలాలంటే మీపై చర్యలు తీసుకుంటున్న ఆర్టికల్ 1996 రూల్ ఈ ప్రకారం చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలంటే, అంటే చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వే రూల్స్, సిసిఐ రూల్స్ వర్తిస్తాయా? ప్రమోషన్ ఇవ్వడానికి వర్తించవా? అది మీరు అడగకూడదా? అది మీడియా ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తుంది. ప్రశ్నించిన విషయం ప్రభుత్వానికి తెలియాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మేము ఫస్ట్ వీడియోలో చెప్పాం, సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వాళ్ళ చేతుల్లోనే ఉంది అని చెప్పాం. ఎందుకు చెప్పామండి? రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలోని జిఏడి డిపార్ట్మెంట్కి తెలుసు. ఎందుకంటే చాలా కోర్టు తీర్పుల్లో జిఏడిఏ జీవోలు కూడా జారీ చేస్తుంది, వాటిని అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు తెలుసు.
అన్ని ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకి తెలుసు, కమిషనర్లకి తెలుసు, డైరెక్టర్లకు తెలుసు. ఇక్కడ తెలిసినా తెలియనట్టు నటించేది ఎవరండి అంటే ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు ఈ విషయాన్ని ఆర్టికల్ 309 రూల్ నెంబర్ 28ని మీరు ఏ రోజైతే మీ గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తారో, ఏ రోజైతే మీరు గవర్నర్కి ఫిర్యాదు చేస్తారో, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కదిలి తీరుతుంది, మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ చలనం అందరిలో రావడం కోసం, ఉండడం కోసమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని ద్వారా ఏ వీడియో అయితే మేము తెలియజేస్తున్నామో ఆ వీడియో ప్రతి ఒక్కరికి చేరడం ద్వారా విషయం వైరల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా సచివాలయ ఉద్యోగుల్ని వేధిస్తుందా, ఎంత దారుణంగా బాధ పెడుతుందా, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ కూడా ఇలాంటి సాకులన్నీ చెబుతుందా అనే విషయం ప్రజలకు తెలిసిన రోజు ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తుంది. చదువుకున్న ఉన్నతమైన విద్యావేత్తలను తిరుగుబాటు వస్తుంది. నిజంగా ప్రజల కోసం ఆలోచించే ప్రజాప్రతినిధుల ద్వారా తిరుగుబాటు వస్తుంది. వీళ్ళందరి ద్వారా తిరుగుబాటు వస్తే ఏదో ఒక విషయంలో, ఏదో రూపంలో మంత్రుల వద్దకు తెలుస్తుంది. మంత్రులు కూడా క్యాబినెట్లో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారండి? కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం తప్పు చేసింది, రాజ్యాంగ విధంగా వ్యవహరించింది, మనం వ్యవహరించకూడదు. ఎందుకు వ్యవహరించకూడదు, ఎలా వ్యవహరించకూడదు, ఏ విషయంలో వ్యవహరించకూడదు అంటే వాళ్ళు చెప్పారు. ఆర్టికల్ 309 ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని సచివాలయ ఉద్యోగులు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదనే విషయాన్ని వాళ్ళు మనకు గుర్తు చేశారు. రూల్ నెంబర్ 28 ప్రకారంగా పదోన్నతులు ఇవ్వడం లేదనే విషయాన్ని వాళ్ళు మనకు గుర్తు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా వాళ్ళు మనకు గుర్తు చేశారు. మనకు గుర్తు చేయడంతో పాటు రేపొద్దున వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా న్యాయస్థానాలు చీవాట్లు పెడతాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానికి సమాధానం చెప్పాలి. ప్యానెల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. సచివాలయ వ్యవస్థలో ఎన్ని ప్రభుత్వ శాఖలు అయితే ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఆర్టికల్ 309 విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని అనే విషయాన్ని వీళ్ళు కూడా న్యాయస్థానంలో ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇవాళ వరకు కూడా వాటిని ఆ ఉద్యోగుల విషయంలో అమలు చేయలేదు కనుక. ఏది అమలు చేశారండి? ఆర్టికల్ 309ని రూల్ ఈని అమలు చేశారు. దేనికి అమలు చేశారు? ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి అమలు చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆపేయడానికి అమలు చేశారు. ఉద్యోగులను బెదిరించడానికి అమలు చేశారు. మీ సర్వీస్ రూల్స్ని, మీ సర్వీస్ని టెర్మినేట్ చేస్తామని బెదిరించడానికి అమలు చేశారు. ప్రతిరోజు భయపెడుతూ అదే అంశాలను భయపెడుతూ ఉద్యోగాలు చేయిస్తున్నారు. భయపెడుతూ ఉద్యోగాలు చేయించిన అధికారులు, భయపెడుతూ ఉద్యోగాలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆర్టికల్ 309లోని రూల్ నెంబర్ 28ని అమలు చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మిగిలిన 74 ప్రభుత్వ శాఖలకు అమలు చేసినట్టుగా మీకెందుకు అమలు చేయలేదు? ఈ రోజున ప్రశ్నించారా? అసలు ప్రశ్నించడానికి మీకు విషయం తెలిస్తేనే కదా. తెలిసినా కూడా కొంతమంది మనకెందుకులే, మన మీద మళ్ళీ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, మన మీద గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది, ఆ భయం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది కదా. అలా వెంటాడకుండా, అలా మీరు భయపడకుండా మీ వెనక తోడుగా ఒక మీడియాగా, బాధ్యతాయుతమైన మీడియాగా ఈరోజు దినపత్రిక మీ వెనక నిలబడింది కదా. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక ఛానల్లో, ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో అదే విషయాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి వివరణాత్మకంగా మీ అందరికీ తెలియజేసింది కదా. మరి మీ బాధ్యతగా వీడియోని ఎందుకు షేర్ చేయడం లేదు? మీ బాధ్యతగా ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయడం లేదు? అంటే ఇక్కడ సమస్య పరిష్కారం అవడం కూడా మీకు ఇష్టం లేదు. మాట్లాడితే ముసలి కన్నీరు కారుస్తారు. సచివాలయ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, మాకు ప్రమోషన్లు ఇవ్వడం లేదు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదు, మాకు పిఆర్సీ బెనిఫిట్లు అమలు చేయడం లేదు, పే స్కేల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు, కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా అమలు చేయడం లేదు, మాకు జాబ్ క్యాడర్ లేదు, సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్ చాలేదని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు తప్పితే కానీ అది అలా ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఎవరికైనా తెలిసిందా? మీలో ఎంతమందికి బాధ్యత ఉంది? నా సమస్యను నేను పరిష్కరించుకోవాలి. ఎంతమందికి బాధ్యత ఉంది? నా సమస్య మీద పలానా ఛానల్లో వీడియో వస్తే ఆ వీడియోని నేను షేర్ చేయడం ద్వారా అన్ని వర్గాలకి తెలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచిస్తారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతారు. గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందాలని చెప్పేసి వ్యవస్థని ఏర్పాటు చేశారు. అది రాజ్యాంగబద్ధంగా.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అదే రాజ్యాంగబద్ధంగా అదే ఆర్టికల్ 309 ప్రకారంగా అదే రూల్ నెంబర్ 28 ప్రకారంగా మరి వీళ్ళకి ఎందుకు పదోన్నతులు కల్పించలేదు? మీకు ఏ విషయంలో మీకు అడ్డొచ్చాయి? మీకు ఏ విషయాన్ని సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా మిమ్మల్ని అడ్డు పెట్టేయింది? అది ఎందుకు మీకు అడ్డు పెడితే మీరు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాల్సి వచ్చింది అంటే మాత్రం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక్కటి అడక్కు. ఎందుకు అడగకూడదండి? అంటే ఆర్థికపరమైన అంశం కాబట్టి అడగకూడదా? మరి ఆర్థికపరమైన అంశం అయితే మిగిలిన 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఏ రకంగా సర్వీస్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అప్లై చేస్తూ రూల్ నెంబర్ 28ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? వీళ్ళు ఇంప్లిమెంట్ అర్హులు కాదా? వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఉద్యోగులు కాదా? వీళ్ళు చట్టబద్ధంగా నియమితులైన ఉద్యోగులు కాదా? వీళ్ళు చేసిన తప్పు ఏంటి? అంటే తప్పు చేస్తే మళ్ళీ ఆర్టికల్ 1996 ఆర్టికల్ రూల్ ఈ ప్రకారం మీరు చర్యలు తీసుకుంటారే. రూల్ నెంబర్ 20 అదే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రూల్ నెంబర్ 28ని వీళ్ళకి ఎందుకు వర్తింప చేయరు? ఇదే అంశాన్ని న్యాయస్థానం మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటుంది? గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎక్కడ పెట్టుకుంటారు? అంటే మీకు తెలుసు, ఏమని తెలుసు? రాజ్యాంగానికి లోబడే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు లోబడే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యింది. ఏర్పాటు చేశాం కానీ దానిని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు అనే విషయం రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకి, జిఏడి డిపార్ట్మెంట్కి తెలుసు. వీళ్ళు ఎవరికి చెప్పాలండి? మంత్రులకి చెప్పాలి. మంత్రులు ఎవరికి చెప్పాలి? క్యాబినెట్లో సీఎంకి చెప్పాలి, డిప్యూటీ సీఎంకి చెప్పాలి, క్యాబినెట్ మంత్రులకి చెప్పాలి. అలా చెప్పిన రోజు క్యాబినెట్లో మీ సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద చర్చ జరిగిన రోజు, నిర్ణయం తీసుకున్న రోజు, ఆ రోజు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన మీ ఉద్యోగులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అంతవరకు న్యాయం జరగదు. న్యాయం జరగదంటే మీరు ఏం చేయట్లేదు? కోర్టుకు వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవం ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం ఒమ్ము చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఒమ్ము చేసింది. కానీ ఈ ప్రభుత్వం చేస్తానని మీకు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్నా కూడా మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రం నిర్ణయం తీసుకుంది, దాని మీద జీవో జారీ చేసింది. దాన్నే ఆ బిల్లునే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లుకు ఆమోదం పొందింది. అదే క్లస్టర్ వ్యవస్థ, అదే రేషనలైజ్ వ్యవస్థ. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రాజ్యాంగాన్ని అనుకూలంగా దాన్ని మలుచుకోవచ్చు. అదే రాజ్యాంగానికి లోబడి సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించమంటే మాత్రం దానికి చర్చలు చేయాలా? దానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మళ్ళీ కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలండి? మీ బాధ్యత కదా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా. మరి ఏ బాధ్యతతో సచివాలయ ఉద్యోగులు తప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 రూల్ నెంబర్ ఈ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు? మీకు ఎవరిచ్చారు హక్కు అంటే మాకు రాజ్యాంగం కల్పించింది, ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కల్పించాయి అని ధైర్యంగా చెబుతూ దాన్నే బెదిరిస్తూ వాళ్ళ మీద ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని వాళ్ళకి జీతాలు రాకుండా, వాళ్ళకి కొంతమందికి ఇవాళ కూడా ఉద్యోగాలు రాకుండా వాళ్ళని గాల్లోనే పెట్టారే. అప్పుడు తెలియలేదా? అప్పుడు గుర్తుకు రాలేదా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీసులు గుర్తుకు రాలేదా? అప్పుడు రూల్ నెంబర్ 28 గుర్తుకు రాలేదా? గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులు చీవాట్లు పెట్టిన తీర్మానాలు కానీ తీర్పులు కానీ గుర్తుకు రాలేదా? అలా గుర్తుకు వచ్చి ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖ ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖలోని 26 జిల్లాల్లోని 15,004 గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగులను ఎందుకు అలా గాల్లో పెట్టి ఏమీ పట్టకుండా వదిలేస్తారు? దానినే మేము ప్రశ్నించాం, దానినే మేము వార్తగా రాసాం. అది దేన్ని బేస్ చేసుకొని రాసామండి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) దృష్టిలో పెట్టుకొని రాసాం. మాకు కల్పించిన హక్కు, మీడియాకు కల్పించిన హక్కు ద్వారా మేము ఆ వీడియోని చేశాము, ఆ వార్తల్ని రాసాము. ఎస్, మాకు మాత్రమే రైట్ ఉంది, మీడియాకి రైట్ ఉంది, ప్రశ్నించే రైట్. మిమ్మల్ని మీరు సచివాలయ ఉద్యోగులు మిమ్మల్ని ప్రశ్నిస్తే CCA రూల్స్ ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నారు. అదే CCA రూల్స్, అదే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం లేదు. ఆ విషయాన్ని మేము న్యాయ నిపుణులతో కూర్చొని చర్చించాం.
అప్పుడే విషయం బయటపడింది. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల దగ్గరికి మేము తీసుకుని వచ్చాము. ఇప్పుడు చెప్పండి, ఏ మీడియా ఆర్గనైజేషన్ ఇంత లోతుగా పరిశోధన చేసింది? ఏ మీడియా, ఏ దినపత్రిక, రాష్ట్రంలోని ఏ దినపత్రిక, ఇంగ్లీష్ దినపత్రిక కానీ, తెలుగు దినపత్రిక కానీ, టీవీ ఛానల్ కానీ ఎవ్వరూ ఇంత లోతుగా అధ్యయనం చేసి, ఇంత లోతుగా న్యాయ నిపుణులతో చర్చించి, ఇంత లోతుగా విశ్లేషణ చేసి, ప్రజలకి ప్రభుత్వానికి తెలిసే విధంగా, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా, ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా బాధ్యత తీసుకొని వ్యవహరించింది ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఆర్గనైజేషన్ ఈరోజు న్యూస్ డైలీ అండ్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అండ్ అఫీషియల్ న్యూస్ ఛానల్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే మీ విషయంలో సామాజిక బాధ్యత వ్యవహరించింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన తాజా అంశాలను, అన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే, మీ సమస్య పరిష్కరించుకోవాలనుకుంటే, పరిష్కారంలో ఈఎన్ఎస్ మీడియా బాధ్యత కూడా ఉంది, వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు అనుకుంటే, ఇప్పటికైనా మీ యొక్క మూర్ఖత్వాన్ని వేడండి. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయండి. అన్యాయంపై కూడా మేము వీడియోలు చేస్తాము. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై కూడా త్వరలోనే శాఖల వారీగా కూడా వీడియోలు రాబోతున్నాయి. అన్ని వీడియోలు వచ్చిన తర్వాత మీకు మరి తెలియాలి కదా, ప్రభుత్వానికి తెలియాలి కదా. మీరు చెప్తేనే తెలుస్తుంది కదా సార్, దానికి మళ్ళీ మేమెందుకు చెప్పాలండి అనుకోవచ్చు. మీరు చెప్తేనే కదా విషయం వైరల్ అవుతుంది, మీరు షేర్ చేస్తేనే కదా విషయం వైరల్ అవుతుంది, లేదంటే వైరల్ కాదు కదా. అందుకోసమే సాయంత్రం 6 గంటలకు వీడియో చేస్తానన్న నేను తెల్లవారుజామున 5 గంటలకే ఈ వీడియో చేసి మిమ్మల్ని మీకు అందించి మీ అందరూ ఆలోచన చేయడానికి ఒక ముందడుగు వేసాం. వార్తా రూపంలో కూడా మేము దీన్ని రాయబోతున్నాం. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంది. ఆర్టికల్ 309 తొంగలోకి తొక్కింది. ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని కూటమి ప్రభుత్వం కూడా తొంగలోకి తొక్కింది. గత ప్రభుత్వం తొంగలోకి తొక్కింది. రూల్ నెంబర్ 28ని దాచిపెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 రూల్ నెంబర్ ఈ ప్రకారం వీళ్ళపై చర్యలు తీసుకుంటుంది. అక్కడ మళ్ళీ సర్వీస్ రూల్స్ వీళ్ళకి అమలవుతాయని చెప్తుందనే విషయాన్ని మేము వార్తలుగా రాస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి మీ యొక్క బాధ్యతగా, ఎంత కష్టపడుతున్న మీకు మా కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎక్కడా నిద్రపోకండి. మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ మీరు పర్మిషన్ తీసుకోండి. గవర్నర్ పేషీ నుంచి పర్మిషన్ తీసుకోండి, గవర్నర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోండి. గవర్నర్ ఆఫీస్ పర్మిషన్ తీసుకొని మీ రిక్వెస్ట్ లెటర్లో జేఏసీ ఏదైతే నోటీస్ ఇచ్చిందో అలా కాకుండా మీరు సంఘంగా ఏకతాటిగా వెళ్ళి గవర్నర్ని కలవండి. గవర్నర్కి విషయం చెప్పండి. సార్, ఆర్టికల్ 309 వైలేషన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి, రూల్ నెంబర్ 28ని వైలేషన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి. ఖచ్చితంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు. నేను వీడియో చేస్తున్నప్పుడు చాలా దగ్గు వస్తున్నాం ఎర్లీ మార్నింగ్. ఆ ఇబ్బందులు పడుతూ కూడా నేను మీకోసం వీడియో చేస్తున్నానంటే మీరు మీ ప్రయోజనాల కోసం మేము ఎంత కష్టపడుతున్నామో ఒక్కసారి ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి ఆలోచించాలి. అలాగ ఆలోచించిన రోజు మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆల్ ద బెస్ట్. ఇంకా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎలాంటి వెసులుబాటు అంశాలు మీకోసం పనిచేస్తాయో కూడా మరోసారి న్యాయ నిపుణులతో కూర్చొని చర్చించి మరో వీడియోలో మీకు ఆ విషయాలను కూడా తెలియజేయడానికి మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బాలు, విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్.